ఉన్న క్వాంటం సంఖ్యల గురించి నేర్చుకున్నాం. ఎలక్ట్రాన్కు క్వాంటం సంఖ్యలను చాలా సులభంగా ఎలా రాయగలుగుతాం అనేది ఈరోజు నేను ఒక వీడియో చేయబోతున్నాను. ఆ వీడియోని చాలా జాగ్రత్తగా చూసి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ప్రధాన క్వాంటం సంఖ్య n, కోణీయ ద్రవ్య క్వాంటం సంఖ్య l, అయస్కాంత క్వాంటం సంఖ్య ml, స్పిన్ క్వాంటం సంఖ్య ms గురించి ఎలా ఒక ఎలక్ట్రాన్కి ఎలా రాయాలో తెలుసుకున్నాము. అంటే ఒక పరమాణువులో ఏ కర్పూరంలో ఉంది, ఏ ఉపకర్పూరంలో ఉంది, ఏ ఆర్బిటాల్లో ఉంది, దానికి 4 క్వాంటం సంఖ్యలు ఎలా రాస్తాము. ఇప్పుడు మనము 2s1 అంటే 2sలో ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్ యొక్క క్వాంటం సంఖ్యలని ఎలా రాయాలో ఒకసారి చూద్దాము. ఈ 2s1లో ఎలక్ట్రాన్ 2s అనేది ఒక ఆర్బిటాలు. ఈ ఆర్బిటాల్లో ఒక ఎలక్ట్రాన్ ఉంది. ఈ ఎలక్ట్రాన్ యొక్క క్వాంటం సంఖ్యలు ఒకసారి చూద్దాం. చూడండి, 2s1 అంటే విడివిడిగా చూపిస్తున్నాను, ఎందుకంటే మీకు క్వాంటం సంఖ్యలో దేని దగ్గర ఏ క్వాంటం సంఖ్య ఉంటుంది అనేది నేను ఒకసారి మీకు అర్థమయ్యేటట్టుగా ప్రయత్నం చేస్తాను. ఒకసారి చూడండి, ఇక్కడ 2 అని ఉంది కదా, ఈ 2 అనేది ప్రధాన క్వాంటం సంఖ్యను తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ ఎంత నంబర్ ఉంటే ఆ నంబర్ అనేది ప్రధాన క్వాంటం సంఖ్యను తెలియజేస్తుంది అన్నమాట. ఈ 2 అనేది ప్రధాన క్వాంటం సంఖ్య. ఇక్కడ ఏ నంబర్ ఉంటే ఆ నంబరు ప్రధాన క్వాంటం సంఖ్యను తెలియజేస్తుంది. తర్వాత 2s1లో మరలా ఇక్కడ s ఉంది కదా, ఈ s అనేది ఉపకర్పరం అనుకుంటే ఉపకర్పరం యొక్క కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్యలు మనకు ఆల్రెడీ తెలుసు. s యొక్క కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య 0 అవుతుంది. తర్వాత ఈ 2s అనేది ఒక ఆర్బిటాల్ కూడా. s అనేది ఏమో ఉపకర్పరము, 2s అనేది ఒక ఆర్బిటాల్. సో 2s ఆర్బిటాల్ యొక్క అయస్కాంత క్వాంటం సంఖ్య ml అనేది 0 అవుతుంది. కాబట్టి మీకు ఇది ప్రధాన క్వాంటం సంఖ్య. ఇక్కడ ఉండేది ఉపకర్పరంగా తీసుకుంటేనేమో కోణీయ ద్రవ్య క్వాంటం సంఖ్య రాయాలి, ఆర్బిటాల్గా తీసుకుంటే అయస్కాంత క్వాంటం సంఖ్యను రాయాలి. తర్వాత 2s1లో ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్ ఉన్నది కదా, ఆ ఒక ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ క్వాంటం సంఖ్య, ఇక్కడ మనం ఎలక్ట్రాన్ల సంఖ్యను సూచిస్తాం కదా, దీన్ని బట్టి మనము స్పిన్ క్వాంటం సంఖ్యను రాస్తాము. ఇక్కడ ఏ ఆర్బిటాల్లో అయినా 2 ఎలక్ట్రాన్లు మాత్రమే ఉండగలుగుతాయి కాబట్టి ఈ స్పిన్ క్వాంటం సంఖ్యలు 2 విలువల్ని కలిగి ఉంటాయి. ఇది 1 కాబట్టి దీని యొక్క స్పిన్ క్వాంటం సంఖ్య +12 అవుతుంది. ఒకవేళ అదే ఇక్కడ 2 ఉన్నట్టయితే స్పిన్ క్వాంటం సంఖ్య -12 అవుతుంది. వీటిని మనం ఇప్పుడు నోట్స్లో రాసుకోవడానికి వీలుగా ఒకసారి చూడండి. 2s1 ఎలక్ట్రాన్కు 4 క్వాంటం సంఖ్యలను రాయండి. ఫస్ట్ ఇది ప్రధాన క్వాంటం సంఖ్య. ప్రధాన క్వాంటం సంఖ్యను మనం 2తో 2 ఇక్కడ నంబర్ 2 ఉంది కాబట్టి 2తో సూచిస్తున్నాము. తర్వాత కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య l, s ఉపకర్పరం కాబట్టి 0, అయస్కాంత క్వాంటం సంఖ్య ml కూడా 0 అవుతుంది 2s ఆర్బిటాల్కి. స్పిన్ క్వాంటం సంఖ్య ms, ఇది +12, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి +12. ఇప్పుడు మరొక ఉదాహరణను పరిశీలిద్దాము. సోడియం పరమాణువులోని చివరి ఎలక్ట్రాన్కు 4 క్వాంటం సంఖ్యలను రాయండి. సోడియం పరమాణువులో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి? 11 ఎలక్ట్రాన్లు. దాని యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాన్ని చూద్దాం ఒకసారి. 1sలోకి ఎన్ని ఎలక్ట్రాన్లు వెళ్తాయి? 2 ఎలక్ట్రాన్లు వెళ్తాయి. అంటే 1వ ఎలక్ట్రాన్ 1sలోకి వెళ్తుంది, 2వ ఎలక్ట్రాన్ కూడా 1sలోకి వెళ్తుంది. తర్వాత 1s ఫుల్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ 2sలోకి వెళ్తుంది. 2sలోకి 3వ ఎలక్ట్రాన్ 2sలోకి, అదేవిధంగా 4వ ఎలక్ట్రాన్ కూడా 2sలోకి వెళ్తుంది, అపసవ్యదిశలో ఉంటుంది. నెక్స్ట్ 4 ఎలక్ట్రాన్లు అయిపోయినాయి. 5వ ఎలక్ట్రాన్ ఎక్కడికి వెళ్తుంది? 2s తర్వాత వచ్చే ఆర్బిటాల్ 2px ఆర్బిటాల్. 2pxలోకి 5వ ఎలక్ట్రాన్ వెళ్తుంది. తర్వాత 6వ ఎలక్ట్రాన్ 2pxలోకి వెళ్తుందా? వెళ్ళదు. ఎందుకని వెళ్ళదంటే అణు నియమం ప్రకారము సమశక్తి ఆర్బిటాల్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ నిండిన తర్వాత మాత్రమే 2వ ఎలక్ట్రాన్ జతకూడటం జరుగుతుంది. కాబట్టి 5వ ఎలక్ట్రాన్ 2pxలోకి వెళ్తుంది, 6వ ఎలక్ట్రాన్
2pyలోకి వెళ్తుంది. అలాగే 7వ ఎలక్ట్రాను 2pzలోకి వెళ్తుంది, కానీ 2pxలో కానీ 2pyలో కానీ వెళ్ళదు. ఇప్పుడు ఈ 3 సమశక్తి ఆర్బిటాలు 3 ఒక్కొక్క ఎలక్ట్రాన్ నిండిన తర్వాత 8వ ఎలక్ట్రాను 2pxలోకి వెళ్తుంది. అలాగే 9వ ఎలక్ట్రాన్ 2pyలోకి, 10వ ఎలక్ట్రాను 2pzలోకి వెళ్తుంది. చివరి ఎలక్ట్రాన్ 11వ ఎలక్ట్రాన్ కాబట్టి 2p ఉపకర్పూరం నిండిపోయిన తర్వాత ఎలక్ట్రాన్ 3s ఆర్బిటాల్లోకి వెళ్తుంది. కాబట్టి ఇది ఎన్నో ఎలక్ట్రాన్? ఇది 11వ ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్లది ఏ విధంగా వెళ్తే మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇది ఫస్ట్ ఎలక్ట్రాన్ అంటే మొదటి ఎలక్ట్రాన్, ఇది రెండో ఎలక్ట్రాన్, ఇది మూడో ఎలక్ట్రాన్, ఇది నాలుగో ఎలక్ట్రాన్, ఇది 5, ఇక్కడిది 6, 7, తర్వాత 8, 9, 10, 11 అంటే చివరి ఎలక్ట్రాన్ 11వ ఎలక్ట్రాన్ ఏ ఆర్బిటాల్లో ఉంది? 3s ఆర్బిటాల్లో ఉంది. సో 3s కాబట్టి మనకి పరమాణువులో ఉన్నటువంటి చివరి ఎలక్ట్రాన్ ఏది? 3s ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్. ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్కి మనము 4 క్వాంటం సంఖ్యల్ని ఏ విధంగా రాయాలో చూద్దాం. మనం ఇందాక చూసినట్టుగా చివరి సోడియం పరమాణువులో ఉన్నటువంటి చివరి ఎలక్ట్రాన్ ఎక్కడుంది? 3s ఆర్బిటాల్లో ఉంది. కాబట్టి ఇదిగో 3s ఆర్బిటాల్లో ఉంది ఎలక్ట్రాను. ఇది ఒక విడివిడిగా నేను మీకు అర్థం అవడానికి వీలుగా విడివిడిగా రాసి చూపిస్తున్నాను. 3s1 ఈ 3 ఏది రిప్రజెంట్ చేస్తుంది అనుకున్నాం మనం? ప్రధాన క్వాంటం సంఖ్యను సూచిస్తుంది కాబట్టి ప్రధాన క్వాంటం సంఖ్య విలువ 3. తర్వాత s అనేది ఉపకర్పరం కాబట్టి కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య 0. తర్వాత ఈ s ఆర్బిటాల్లోనే అయస్కాంత క్వాంటం సంఖ్య కూడా ఉంటుంది కాబట్టి అయస్కాంత క్వాంటం సంఖ్య 0. sకి ఒకే ఆర్బిటాల్ ఉంటుంది కాబట్టి ఒకే అయస్కాంత క్వాంటం సంఖ్య ఉంటుంది కాబట్టి ఆ అయస్కాంత క్వాంటం సంఖ్య విలువ 0 ఉంటుంది. అలాగే నెక్స్ట్ క్వాంటం సంఖ్య స్పిన్ క్వాంటం సంఖ్య ఎలక్ట్రాన్లను సూచిస్తుందని చెప్పాం కదా. ఎట్లా తిరుగుతుంది ఎలక్ట్రాన్ అంటే సవ్యదిశలో తిరుగుతుందా అపసవ్యదిశలో తిరుగుతుందా? ఇది 1 కాబట్టి ఇది +12 ఉంటుంది, అంటే ఇది సవ్యదిశలో తిరుగుతున్నటువంటి ఎలక్ట్రాన్. స్పిన్ క్వాంటం సంఖ్య 1/2. ఇదిగోండి మీకు నోట్ చేసుకోవటానికి వీలుగా ఇది మరలా ఇది చూసాను నేను నోట్స్లో రాసుకోవటానికి వీలుగా. సోడియం పరమాణువులోని చివరి ఎలక్ట్రాన్ అనగా 3sలోని ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాను. దీని యొక్క ప్రధాన క్వాంటం సంఖ్య n = 3. ఇక్కడ ఏ నంబర్ ఉంటుందో ఆ నంబరే అవుతుంది. తర్వాత కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య s ఉపకర్పరం కాబట్టి 0. అయస్కాంత క్వాంటం సంఖ్య s ఆర్బిటాల్ కాబట్టి ఒకే ఒక అయస్కాంత క్వాంటం సంఖ్య ఉంటుంది, అది 0. స్పిన్ క్వాంటం సంఖ్య దీనిలో ఉన్నది ఒక ఎలక్ట్రాన్ కాబట్టి ఒక ఎలక్ట్రాన్ +12గా ఉంటుంది. ఇది నోట్స్లో రాసుకోవటానికి వీలుగా ఉంటుంది, రాసుకోండి. ఇప్పుడు మరలా మరొక ఉదాహరణ చూద్దాము. ఫ్లోరిన్ పరమాణువులోని చివరి ఎలక్ట్రాన్కు 4 క్వాంటం సంఖ్యలను రాయండి. ఫ్లోరిన్ పరమాణు సంఖ్య 9, ఎలక్ట్రాన్ విన్యాసము 1s2 2s2 2p5. ఇప్పుడు దీని బాక్సుల్లో చూద్దాం. 1s2 2s2 2p5 బాక్సులు చూద్దాం. చూడండి ఎలక్ట్రాన్లు ఎలా వెళ్తున్నాయో గమనిద్దాం. చూడండి మొదటి ఎలక్ట్రాన్ 1s ఆర్బిటాల్లోకి వెళ్తుంది, సవ్యదిశలో తిరుగుతుంది. రెండో ఎలక్ట్రాన్ కూడా 1sలోకి వెళ్తుంది, ఇది అపసవ్యదిశలో తిరుగుతుంది. మూడో ఎలక్ట్రాను 2s ఆర్బిటాల్లోకి వెళ్తుంది, సవ్యదిశలో తిరుగుతుంది. నాలుగో ఎలక్ట్రాన్ కూడా 2s ఆర్బిటాల్లోకి వెళ్ళి అపసవ్యదిశలో తిరుగుతుంటుంది. ఇప్పుడు గమనించండి మీరు. ఇప్పుడు 4 ఎలక్ట్రాన్లు అయిపోయినాయి. 5వ ఎలక్ట్రాన్ ఎక్కడికి వెళ్తుంది? 2p5లోకి 5వ ఎలక్ట్రాన్ వెళ్తుంది. 6వ ఎలక్ట్రాన్ దీని 2p5లోకి అంటే 2pxలోకి రాదు, ఎందుకంటే హోన్ నియమం ప్రకారము సమశక్తి ఆర్బిటాల్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ నిండిన తర్వాత మాత్రమే జత కూడుతుంది. కాబట్టి 6వ ఎలక్ట్రాను 2pyలోకి వెళ్తుంది, 7వ ఎలక్ట్రాను 2pzలోకి వెళ్తుంది. ఇప్పుడు
8వ ఎలక్ట్రాను మళ్ళీ 2pxలోకి అప్సవ్య దిశలోకి వస్తుంది. అలాగే 9వ ఎలక్ట్రాను 2pyలో ఉంటుంది. ఇప్పుడు మన క్వశ్చన్లో ఏమడిగారు? ఫ్లోరిన్ పరమాణువులోని చివరి ఎలక్ట్రాన్ అని అడిగారు. ఇప్పుడు ఫ్లోరిన్ పరమాణువులో చివరి ఎలక్ట్రాన్ ఎక్కడిది? 2pzలో ఉందా 2pyలో ఉందా? 2pzలో లేదు, ఎందుకంటే 9వ ఎలక్ట్రాను 2pyలో ఉన్నది. కాబట్టి ఫ్లోరిన్ పరమాణువులోని చివరి ఎలక్ట్రాన్ అనగా 2pyలోని 2వ ఎలక్ట్రాను. గమనించారు, ఇక్కడ గమనించారు 2pyలో ఉన్నటువంటి 2వ ఎలక్ట్రాను ఫ్లోరిన్ పరమాణువులో చివరి ఎలక్ట్రాన్గా ఉంటుంది. అంతేగాని 2pzలో ఎలక్ట్రాన్ మాత్రం కాదు. 2pzలో ఉన్నటువంటి ఎలక్ట్రాను 7వ ఎలక్ట్రాన్ అవుతుంది. అలా మీరు గుర్తుపెట్టుకుని ఇది 1 2 3 4 5 6 ఇది 7, తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి 8, ఇది 9. కాబట్టి 9వ ఎలక్ట్రాను చివరి ఎలక్ట్రాన్ అవుతుంది ఫ్లోరిన్లో. దీనికి ఇప్పుడు మనము క్వాంటం సంఖ్యల్ని చూద్దాం. 2p/2 ఇది నేను మీకు అర్థమవటం కోసం విడిగా వేసి చూపిస్తున్నాను. సో ఇది ప్రధాన క్వాంటం సంఖ్య 2, మీకు తెలుసు కదా. ఇదిగోండి, ఇది p ఉపకర్పరము, దీని యొక్క కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య 1 అవుతుంది. అలాగే py అనేది ఆర్బిటాల్ యొక్క అయస్కాంత క్వాంటం సంఖ్య 0 అవుతుంది. తర్వాత ఈ 2 అనేది అంటే 2వ ఎలక్ట్రాన్ 2pyలో ఉన్న 2వ ఎలక్ట్రాన్ కాబట్టి దీని స్పిన్ క్వాంటం సంఖ్య -12 అవుతుంది. కాబట్టి ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇదే మీరు ఇది నోట్స్లో రాసుకోవడానికి వీలుగా ఫ్లోరిన్ పరమాణువులోని చివరి ఎలక్ట్రాన్ అనగా 2pలోని 2వ ఎలక్ట్రాను, దీని యొక్క ప్రధాన క్వాంటం సంఖ్య 2 అవుతుంది. కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య L అనేది 1 అవుతుంది. అయస్కాంత క్వాంటం సంఖ్య ml అనేది 0 అవుతుంది. స్పిన్ క్వాంటం సంఖ్య -12 అవుతుంది. ఇదే విధంగా మనం ఏ ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్కైనా 4 క్వాంటం సంఖ్యలని ఈజీగా రాసుకోవచ్చు. మీకు అందరికి కూడా అర్థమైంది అనుకుంటున్నాను. నా వీడియోని పూర్తిగా చూసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరలా మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానని మాటిస్తూ గుడ్ బై.